వెల్కమ్ బ్యాక్ టు జూమ్. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బీజేపీ డీలిమిటేషన్, 33% ఉమెన్ రిజర్వేషన్, ఈ మూడు తప్పితే వేరే గోల్ లేదు. ఇంటర్నెట్ మొత్తం కూడా వీటి చుట్టూ ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. దీన్నే అడ్వాంటేజ్ కింద తీసుకున్న కొంతమంది ప్రాపగెండా బ్యాచ్ జనాల్ని మిస్లీడ్ చేస్తూ వాళ్ళ సునకానందాన్ని పొందేస్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ అసలైన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని మీకు ఇవ్వడానికి నేను వచ్చేసాను. కాబట్టి ఈ రోజు నేను మీకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అంటే ఏంటి, దాన్ని తీసుకురావడానికి 25 ఇయర్స్ ఎందుకు పట్టింది, ఈ డీలిమిటేషన్ గోల్ ఏంటి, దీన్ని నార్త్ వర్సెస్ సౌత్ ఫైట్ కింద ఎందుకు మారుస్తున్నారు, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాల గురించి చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా వన్ బై వన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఫస్ట్ మనం ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి తెలుసుకుందాం. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి అఫీషియల్ నేమ్ ఇంకోటి ఉంది, అదే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీని మీనింగ్ సింపుల్. లోక్ సభలో ఉండే టోటల్ సీట్స్ లో అంటే ఎంపీ సీట్స్ లో 33% సీట్లని ఆడవాళ్ళకి అంటే ఉమెన్ కి కేటాయించాలనే రూలే ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టోటల్ 543 సీట్స్ ఉంటే వాటిలో ఉమెన్ కి 181 సీట్స్ ని కేటాయిస్తారు. అండ్ ఇది వినగానే చాలా మంది ఇప్పుడు ఇలా చేయడం అవసరమా అని క్వశ్చన్ చేస్తారు. దానికి ఆన్సర్ ఎస్. మన పాపులేషన్ లో నియర్లీ 50% ఆడవాళ్లే ఉన్నారు, కానీ ఉమెన్ ఎంపీస్ మాత్రం హార్డ్లీ 10 to 15% మాత్రమే ఉన్నారు. సో గవర్నమెంట్ ఐడియా ఏంటంటే ఉమెన్ కి కూడా ఈక్వల్ గా రిప్రజెంట్ చేసే వాయిస్ ని పెంచాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ అసలు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని ఎప్పుడు ప్రవేశపెట్టారో తెలుసా? 1996 లో. కానీ దాన్ని ఎన్నిసార్లు ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అండ్ దీని కారణం వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంపీలు అందరూ కూడా కలిసి ఇఫ్ ఈ ఉమెన్ కి 33% రిజర్వేషన్ ఇచ్చేస్తే వీళ్ళలో కొంతమంది సీట్స్ పోయే అవకాశం ఉంది, అంటే కొంతమందిని తీసేస్తేనే కదా ఈ కొత్త వాళ్ళని యాడ్ చేసే ఛాన్స్ వస్తుంది. కాబట్టి అలా జరగడాన్ని వీళ్ళు తీసుకోలేక వాళ్ళ సీట్లు కాపాడుకోవడం కోసం దీన్ని అడ్డుకోవడానికి ట్రై చేశారు. సమాజ్వాదీ పార్టీ అలాగే రాష్ట్రీయ జనదళ్ లాంటి పార్టీస్ ఈ ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వడం మాకు ఓకే, కానీ అందులో మళ్ళీ ఓబీసీ ఉమెన్ కి సెపరేట్ గా కోటా ఇవ్వాలని చెప్పి ఫిట్టింగ్ పెట్టారు. ఇక్కడే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడా కూడా ఈ మ్యాటర్ లో యూనిటీ అయితే లేదు. సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్క నాయకుడు పబ్లిక్ లోకి వచ్చేసి మేము ఉమెన్ కోసం ఇలా చేస్తాం, మేము పొడి చేస్తాం అన్నట్టు ట్రూ ఫెమినిస్ట్ అన్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ నిజానికి వీళ్ళే అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని 25 ఏళ్ల పాటు తొక్కిపెట్టించారు. ఆడవాళ్ళకి సరైన రిప్రజెంట్ చేసే వాయిస్ లేకుండా చేశారు. సో అలా ఇది నడుస్తుండగా 2023లో ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ పాస్ చేశారు. కానీ దానిలో మళ్ళీ కండిషన్స్ పెట్టారు. ఏంటా కండిషన్స్ అంటే ఫస్ట్ సెన్సస్ తీసి తర్వాత డీలిమిటేషన్ చేశాక మాత్రమే ఈ ఉమెన్ రిజర్వేషన్ అంటే ఉమెన్ కి 33% రిజర్వేషన్ ని అమలు చేస్తామని చెప్పారు. సెన్సస్ అంటే ఎప్పుడో 2011లో తీసిన పాపులేషన్ సెన్సస్, తర్వాత మళ్ళీ మనకి అది తీయలేదు. సో ఇప్పుడు ఈ పాపులేషన్ సెన్సస్ మళ్ళీ తీసి ఆ తర్వాత డీలిమిటేషన్ చెయ్యాలి అని. ఈ డీలిమిటేషన్ గురించి కూడా ఈ 2 minutes లో మీకు క్లారిటీ ఇస్తాను. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంపీ ఉంటాడు. అతనే ఈ కాన్స్టిట్యుయెన్సీ తాలూకు ప్రాబ్లమ్స్ ని పార్లమెంట్ వరకు తీసుకెళ్లి డిస్కస్ చేసి అవసరమైతే బడ్జెట్ ని అలొకేట్ చేయించుకోవడం, పాలసీస్ గురించి డిస్కస్ చేయడం, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ గురించి అడ్రస్ చేయడం, ఇలాంటివి ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి ఆయనకి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఆల్ ఓవర్ ఇండియా పాపులేషన్ చూస్తేనేమో కొన్ని చోట్ల బాగా పెరిగిపోతూ వచ్చింది అండ్ కొన్ని చోట్ల ఏమో పాపులేషన్ ని కంట్రోల్ చేశారు. ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ లో పాపులేషన్ ని మనం బాగా కంట్రోల్ చేస్తే నార్త్ వాళ్ళు అది చేయలేదు. సో ఇప్పుడు కేరళలో ఉండే కాన్స్టిట్యుయెన్సీ నుండి వచ్చిన ఎంపీ 15 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తుంటే యూపీ నుండి వచ్చిన ఎంపీ మాత్రం 25 లక్షల మందిని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కానీ పార్లమెంట్ లో మాత్రం ఇద్దరు ఎంపీలకి సేమ్ పవర్ ఉంటుంది, అంటే ఒక్కో ఎంపీకి ఒక్కో ఓట్ పవర్ ఉంటుంది. దాని ద్వారా ఆ ఎక్కువ మంది పాపులేషన్ ని హ్యాండిల్ చేసే ఎంపీకి కొంచెం కష్టం అవుతుంది. సో ఆ రకంగా ఈ క్రియేట్ అయ్యే ఇంబ్యాలెన్స్ ని తగ్గించడం కోసం ఈ సెన్సెస్ ని తీసి పాపులేషన్ ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో చూసి ఆ పాపులేషన్ కౌంట్ బట్టి కాన్స్టిట్యుయెన్సీని అలాగే ఎంపీల కౌంట్ ని పెంచాలని ఇక్కడ ఉద్దేశం. సో అప్పుడు ఏం జరుగుతుందంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్ కి ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు అండ్ తక్కువ ఉన్న స్టేట్స్ కి తక్కువ ఎంపీలు ఉంటారు. సో ఈ డీలిమిటేషన్ జరిగితే యూపీ లాంటి స్టేట్స్ కి ఎంపీలు పెరిగితే కేరళ లాంటి స్టేట్స్ కి ఎంపీలు తగ్గుతారు. ఇదే డీలిమిటేషన్ నార్త్ వర్సెస్ సౌత్ కాంట్రవర్సీ. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ డౌట్ రావచ్చు. డీలిమిటేషన్ చేస్తే సీట్స్ ఏమన్నా పెంచే రూల్ ఏమన్నా ఉందా అంటే లేదనే చెప్పాలి. డీలిమిటేషన్ అంటే సింపుల్గా పాపులేషన్ని బట్టి కాన్స్టిట్యుయెన్సీని అంటే బౌండరీస్ని తగ్గించడం లేదా మార్చడం లాంటివి చేసి ఎంపీల కౌంట్ని అటు ఇటు మారుస్తూ ఉంటారు. కానీ మన ఇండియా సిచ్యువేషన్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే 1971లో మన పాపులేషన్ అరౌండ్ 55 crores ఉంటే ఇప్పుడు అది ఏకంగా 140 కోట్లు దాటేసింది. కానీ లోక్సభ సీట్స్ మాత్రం అప్పట్లాగే 543 దగ్గర ఆగిపోయింది. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఎంపీకి 25 లక్షల మంది ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయడం ఇంపాసిబుల్ కదా. అందుకే ఎక్స్పర్ట్స్ అలాగే అనలిస్ట్ ఏమంటారంటే ఇండియాకి కంపల్సరీ సీట్స్ అయితే పెంచాలి, అప్పుడే గవర్నెన్స్ బాగుంటుందని అంటున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఆప్షన్ నెంబర్ 1. ఇదివరకు లాగే ఇప్పుడు కూడా సేమ్ ఆ 543 సీట్సే ఉంచడం. ఇలా చేస్తేనేమో ఎంపీల మీద ప్రెషర్ బాగా పెరిగిపోతుంది, అలాగే పబ్లిక్ ని కూడా ఇంకా సరిగ్గా రిప్రజెంట్ చేయడం అవ్వదు. సో ఇంకా రెండో ఆప్షన్ వచ్చేసి సీట్స్ ని పెంచడం. మోస్ట్లీ ఇవి 543 సీట్స్ నుండి 800 to 900 వరకు పెంచొచ్చు. అప్పుడు కాన్స్టిట్యుయెన్సీస్ చిన్నవైపోతాయి అండ్ ఎంపీలు కూడా బెటర్ గా వర్క్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే డీలిమిటేషన్ అంటే సీట్స్ ని పెంచేస్తారని కాదు, కానీ మన కరెంట్ ఇండియా యొక్క సిచ్యువేషన్ బట్టి సీట్స్ పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. అండ్ నా ఉద్దేశం ప్రకారం కూడా అది చేస్తేనే మంచిది అనిపిస్తుంది. సో గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇలా సెన్సస్ తీసి డీలిమిటేషన్ చేశాక ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. ఇది ర్యాండమ్ డెసిషన్ కాదు. దీనిలో నేను చెప్పినవే కాకుండా ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది. అదేంటంటే ఉన్న పలంగా ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇచ్చేసి అది ఇంప్లిమెంట్ చేసేస్తే ఆల్రెడీ ఉన్న ఎంపీలలో కొంతమందిని తీసేసి వాళ్ళ ప్లేస్ లో ఉమెన్ ఎంపీలని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే సలార్ మూవీ రేంజ్ లో ఇంటర్నల్ వార్స్ జరుగుతాయి. ఆ ఉద్దేశంతోనే ఈ సీట్స్ ని ఇంక్రీజ్ చేశాక ఈ 33% రిజర్వేషన్ ని అమలు చేస్తే ఎవరిని తీయాల్సిన పని ఉండదు అండ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ ని అమలు చేయడం జరుగుతుంది. ఇది అసలు మ్యాటర్. పాపులేషన్ సెన్సస్ తీసి ఏ రీజియన్ లో ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలేసి దాన్ని బట్టి మళ్ళీ కొత్త కాన్స్టిట్యుయెన్సీస్ డివైడ్ చేసి ఎంపీల నెంబర్ ని పెంచి అప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తే అన్ని రకాలుగా బెటర్ అని ఇలా ప్లాన్ వేస్తే యాజ్ యూజువల్ గా ఈ లెఫ్ట్ వింగ్ అలాగే అపోజిషన్ దీనిలోకి ఎంటర్ అయిపోయి ఈ బిల్ ని రిజెక్ట్ చేసేసి పెంట చేసి మళ్ళీ మనల్ని డెవలప్మెంట్ వైపు కాకుండా వెనక్కి లాగేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ విషయాలేమీ తెలియని తెంగరోళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఈ బిల్ ని సపోర్ట్ చేసిన ఒక ప్రిన్సిపల్ కి వ్యతిరేకంగా కొంతమంది అమ్మాయిలు ప్రొటెస్ట్ కూడా చేశారు. ఇది మన యువత తెలివి. ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఈ ప్రాపగండా వీడియోస్కి అలాగే న్యూస్లకి పడిపోయి మన దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మంచి పని కూడా జరగనివ్వట్లేదు. ఈ మ్యాటర్లో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే, ఎందుకంటే ఆయన కూడా ఈ బిల్ ని సపోర్ట్ చేశారు అండ్ అపోజిషన్ ఈ బిల్ ని రిజెక్ట్ చేసినప్పుడు దీన్ని ఖండించారు. సో ఇది ఈ డీలిమిటేషన్ రిలేటెడ్ ఇష్యూ. ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన ప్రాపగండా వీడియోస్ ఆర్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు కనబడితే వాళ్ళని పిచ్చి కుక్కని చూసినట్టు చూసి నవ్వుకుని వదిలేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇప్పుడు నుండి రోజుకు ఒక వీడియో మన ఛానల్ నుండి రాబోతుంది అండ్ ప్రతి ఇష్యూ మీద మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మనం రేపే మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.